అంటే రేప్ కేసులకు సంబంధించి చాలా వరకు అంటే ఇది అపోహ కావచ్చు, లేకపోతే దానికి ఒక క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. ఒక మహిళకి రేప్ జరిగితే ఆ భర్త అంగీకారం లేనిదే భార్య కేసు పెట్టడానికి వీలు లేదనేది ఏంటి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉందనేది ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్లో కాదు, ఇండియన్ పీనల్ కోడ్లో ఉండేది. నేను చెప్పేది ఈ చట్టాలు దీనిలో పాట్రియార్కల్ సొసైటీ ఉండేది, పితృస్వామ్యం అంటారు. ఆ రోజులు ఆడదాని మగవాడి సొత్తు కింద కాస్త నడిచేది. భార్య యొక్క ఏమంటారు జన్మ కార్యమే భర్తని సంతృప్తి పరచాలి అని. మీకు మన పాత సినిమాలు గుర్తుందో లేదో, కొడుకు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే తల్లి బాబు అంటే భర్త పక్క నుంచి కచ్చాయిని అని గట్టిగా రవగానే ఆవిడ కుంగు పెట్టుకుని ఏడుస్తే వెళ్ళిపోతుంటుంది ప్రేమను చంపుకొని. సో ఆ సొసైటీలో సో భార్యని భర్త ఫోర్స్ఫుల్గా భార్యకి ఇష్టం లేకపోయినా సెట్ చేయడం అనేది రేప్ కాదు, అది వారి పుణ్యకార్యం అనుకోండి, ఏదైనా అనుకోండి, దాంట్లో భాగం అని. సో ఇండియన్ పీనల్ కోడ్లో కూడా ఆ ఎక్సెప్షన్ ఉండేది. మ్యారీడ్ ఉమెన్ ఈవెన్ వితౌట్ కన్సెంట్ హస్బెండ్ చేస్తే రేప్ కాదు అని. దాని తర్వాత కాలంలో ఏం చేశారంటే 14 years అని అది తీసుకొచ్చారు. ఐ థింక్ 14 or 16 ఐ స్టాండ్ కరెక్టెడ్. బిలో దట్ చేస్తే రేపు, అబౌవ్ దట్ చేస్తే రేప్ కాదు. బట్ సుప్రీంకోర్టు దానిపైన తీవ్రంగా స్పందించింది దానిపైన. అందుకని ఇప్పుడున్న సెక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే 18 years అబౌవ్ మ్యారీడ్ ఉమెన్ అయితే రేప్ కాదు, బిలో 18 years అయితే రేప్. అలాగే ఏసీబీ కేసులకు సంబంధించి మనం చాలా చూస్తుంటాం. అది ట్రాప్ చేస్తారు, దాన్ని ఒక వీడియో తీస్తారు, లేకపోతే బయటికి పబ్లిష్ చేస్తారు. అంటే ఒక ట్రాప్ చేసిన తర్వాత అది నిజమా కాదనేది నిర్ధారించాల్సింది మళ్ళీ కోర్టే. కానీ ఈలోపు కానీ దాన్ని బయట పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఎలాగ అంటే ఇప్పుడు దాన్ని పరువు నష్టంగా చూడాలా, లేకపోతే దాన్ని పబ్లిష్ చెయ్యాలా వద్దా, లేకపోతే అవతల వాళ్ళు నిజంగా ఆ అవినీతి చేయకపోతే వాడికి జరగాల్సిన బదనాం జరుగుతూ ఉంది. మీరు ఇంతకుముందు కూడా అడిగారు, ఏది భర్త ఎవరితోటో ఉన్నాడా, భార్య ఎవరితో ఉన్నాడని తీసుకొని రావడం మీడియాని గీడియాని సర్కస్ అని చెప్పాను. అంటే హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. రోమ్ అనేది రిపబ్లిక్ ఉండాలి, ప్రజాస్వామ్య దేశం ఉండాలి. రోమన్ కాన్స్టిట్యూషన్ ఎంత పవర్ఫుల్ అంటే మన రాజ్యాంగాలన్నీ ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. అంత పవర్ఫుల్ ప్రజాస్వామ్యము రాచరికంలోకి వెళ్ళిపోయింది రోమన్ ఎంపైర్కి. దానికి హిస్టారియన్స్ అడిగితే రీజన్ ఏం చెప్తారంటే, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి పాన్ అండ్ సెట్ సర్కన్సెస్ అంటారు, బ్రెడ్ అండ్ సర్కసెస్ అంటారు అనమాట. ఉచితాలు ఇవ్వాలి. ఒట్టి ఉచితాలు ఇస్తే కడుపు నిండి మళ్ళీ వాడు ఆలోచిస్తాడు ప్రజాస్వామ్యం అని అదని ఇదని. వాడిని డైవర్ట్ చేయడం కోసం సర్కస్ నడిపివ్వాలి అనొద్దు. కానీ మన మెయిన్ మీడియా, సోషల్ మీడియా అంతా ప్రస్తుతం జరుగుతుంది సర్కస్సే. అంటే ఎకానమీ ఏమైంది, ఉద్యోగాలు ఏమవుతున్నాయి, ట్రంప్ సుంకాలు ఏమవుతున్నాయి, దానికంటే కూడా మనకి రామ్ గోపాల్ వర్మని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, సిరెడ్ని అరెస్ట్ చేస్తారా లేదా, దీనిపైనే చర్చ ఎక్కువ ఉంటుంది. దాంట్లో భాగం కూడా మీడియా ట్రయల్. చట్టం కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. బియాండ్ రీజనబుల్ డౌట్ నేరం ప్రూవ్ అయ్యేంత వరకు అతను నేరం చేసినట్టు కాదు. కానీ మన మీడియా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టక ముందే గ్రాఫ్లు వేసి అదేసి ఇదేసి ఆయన ఇలా చేసి అలా చేసి ఇచ్చేస్తుంది. దానిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చాలాసార్లు తీవ్రంగా మందలించాయి. కాస్త కంట్రోల్ పెట్టుకోండి, కాస్త రీస్ట్రెయిన్ పెట్టుకోండి. ఐ థింక్ మను శర్మ కేసు అని ఒకటి ఉంటుంది, ఇంకేదో నవలక్కా కేసు అని. కొన్నిసార్లు ఏమో ఆ గ్యాగ్ ఆర్డర్లు కూడా ఇస్తాయి. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక మనిషి రెప్యుటేషన్ డ్యామేజ్ టోటల్గా. మోర్ దెన్ దట్ వద్దన్నా కాదన్నా జడ్జిలు, ప్రాసిక్యూటర్లు కూడా మనుషులే. ప్రాబబిలిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి మీడియాలో మెత్తిపోయిన కేసు ఉందనుకోండి, మేజిస్ట్రేట్ గారికి అక్కడ ఏమీ లేదని తెలుస్తున్నా కానీ ఎందుకు వచ్చిన గొడవ అర్థమైందా అండి, లేకపోతే మోరల్ కన్విక్షన్ లేస్తున్నారు. అది బట్ దానిపైన ఏంటంటే క్లాష్ బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, పత్రికా స్వేచ్ఛ వర్సెస్ ఇది. వీటిని ఏంటంటే స్వీయ, ఇప్పుడు మీ మీడియా ఆర్గనైజేషన్ అంతా ఎన్బిఎఫ్సి అది ఉంటుంది, మీరు సెల్ఫ్ రెగ్యులేటర్, స్వీయ నియంత్రణ ఉండాలి. స్వీయ నియంత్రణ ఉండాలి. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్నోసార్లు చెప్పాయి, సీరియస్ అయ్యాయి, పనిష్మెంట్లు వేసాయి, గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చాయి, లేదా టోన్ డౌన్ చేయని చెప్పే, కానీ అది ఏమంటారు రిపీటెడ్గా మానిటర్ చేయడం కష్టం. అలాగేనండి, మనకి ఈ వరకట్న కేసుకు సంబంధించి మనకి 498A ఉండేది. ఎందుకంటే అలా డైల్యూట్ అవుతూ వచ్చింది? ఎందుకంటే ఒకప్పుడు మనం ఏ కేసు చూసినా సరే చాలా సీరియస్గా దాన్ని తీసుకుంటాం. డైల్యూట్ కాదు, మీరు అర్థం చేసుకోండి. ఒకటి రాజ్యాంగము, చట్టాలు ఇవన్నీ డైనమిక్ ఉంటాయి, మారుతున్న పరిస్థితులను బట్టి, జరుగుతున్న దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. 498A పెట్టడం విత్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్. ఆ రోజుల్లో ఒక అమ్మాయి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి
భర్త ఊరికి వెళ్ళి ఉండేది. అక్కడ నాన్న వాళ్ళు ఎవరు ఉండరు. హెరాస్ చేసిన అది చేసినా చెప్పుకోలేదు, చేయలేదు. అండ్ ఆ రోజుల్లో విపరీతంగా ఉండేది. అందుకని 498 పెట్టి దానికి ఎవిడెన్స్ యాక్ట్లో 304B అని ఇంకోటి, అది కట్న వేధింపుల్లో ఆడది చనిపోతే అని ఉంటుంది. దానికి ఎవిడెన్స్ యాక్ట్లో ఏం చేశారంటే ప్రిజంప్షన్ తీసుకొచ్చారు. సాక్ష్యాలు అవసరం లేదు, ఓకే, ప్రిజంప్షన్ ఉంటుంది అనమాట. పెళ్ళైన మహిళ వితిన్ 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అన్యాచురల్ సర్కమ్స్టెన్సెస్ అంటారు అనమాట. చనిపోతే ప్రిజంప్షన్ కోర్టు భర్త అండ్ భర్త ఫ్యామిలీ వారు చంపారు, మర్డర్ చేశారని మేము అనుకుంటాం. చేయలేదని మీరు నిరూపించింది. రీజన్ ఏంటంటే ఆమె వెళ్ళి అత్తగారింట్లో కాపురం చేస్తుంది. ఆ ఊర్లో కానీ ఆ ఇంట్లో కానీ అంతా భర్తకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సాక్ష్యం ఎవరు చెప్తారు? సో ఈ ప్రొటెక్షన్స్ ఇస్తే మళ్ళీ మన దగ్గర నేను చెప్పాను, చట్టం యూజ్ కంటే ఎక్కువ మిస్యూజ్ ముందు ఫాస్ట్గా అయిపోతాడు. దాన్ని అన్ని రకాలుగా మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. సంబంధం లేని బంధువుల్ని, అవును, ఎప్పుడు అమెరికాలో పోయి సెటిల్ అయిన వాళ్ళని అందరినీ లాగడం. అంటే ఇన్సిడెంట్ అయింది నాకు తెలిసిందే. వాళ్ళు ఎప్పుడో 1960, 69, 70లో పోయి డాక్టర్లు, పెళ్ళి అయిపోయినాయి, పిల్లలు, మనవలు అక్కడ ఉన్నారు. వారు ఏదో ఇన్నాళ్ళ తర్వాత ఏమంటారు, మన కాశీ, వారణాసి, రిషికేశ్ చూద్దామని ఎయిర్పోర్ట్లో దిగగానే పట్టుకున్నారు. వాళ్ళపైన ఎప్పుడో వరకట్నం కేసు వాళ్ళ బంధువు దొరద ఉందంట, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయంట. జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు అది గమనించి, అంటే ఇది రివెంజ్ సీకింగ్ ఒకటి అవుతుంది, ఎక్స్టార్షన్కి ఒకటి అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ అన్ని రకాల గొడవల కంటే భార్యాభర్తల గొడవలు ఎక్కువ విషయస్ అవుతుంది, విషపూరితంగా ఉంటుంది అన్నమాట కక్ష. అవును, ఆ భర్తని అందరిని ఇరికిచ్చాలి అని చెప్పి చూడడము, తొందరగా సెటిల్మెంట్కి తెచ్చుకోవాలని చూడడం జరుగుతుందని తెలిసి స్లోగా శిక్షలు అవి డైల్యూట్ కాలేదండి, గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ ఇంకోటి చెప్పాలి, మన వాళ్ళందరికీ ఏంటంటే, మళ్ళీ నేను చెప్పాను, టాలీవుడ్ బాలీవుడే మనకి చట్టం కాబట్టి రిమాండ్ చేయడాన్ని అంతా అయిపోయిందని నమ్ముకుంటారు. ఈరోజు కూడా లోపలేసారు. రిమాండ్ ఈజ్ నెవర్, తప్పు చేసినట్టు కాదు, నేరం చేసినట్టు కాదు, అతని జీవితానికి ఏదో అయిందని కాదు. కాకపోతే మన దగ్గర ఏంటంటే ఆ రిమాండ్లే పెద్ద ఆయుధం అయింది, సెటిల్మెంట్లకు కానీ దానికి కానీ రివెంజ్ తీర్చుకోవడానికి. అందుకని ముందు ఫస్ట్ డైల్యూషన్ ఏంటిది, బంధుమిత్రుల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇంకో పెద్ద ప్రమాదం ఏంటంటే, ఏదైనా చిన్న గొడవ అది లేస్తుంది భార్యాభర్తలకి, వద్దన్న కాదన్న మోడర్న్ సొసైటీ కాస్త ఈగోలు ఎక్కువ ఉన్నాయి. పరిగెత్తుకుంటూ పోయి కంప్లైంట్ ఉండి పోలీసులు అందరిని లోపలేసారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ తిరిగి రిలేషన్షిప్ ఏర్పడడం ఓకే ఎండ్ అవుతుంది. అందుకని రిఫార్మ్స్ వస్తా పోయినాయి అనమాట. సుప్రీంకోర్టు గైడ్లైన్స్, అర్నేష్ కుమార్ కేసు, దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా పోలీస్ స్టేషన్ చెప్పిన ముందు కేసు బుక్ చేయకూడదు, కౌన్సిలింగ్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, కొంచెం టైం పడుతుంటే కోపాలు తగ్గుతుంటాయి, అట్లా ఇమీడియట్ అరెస్ట్లు. నిజంగానే 498 హరాస్మెంట్ ఉంటే ప్రాపర్గా జరిగితే గిక్ష డైల్యూట్ కాలేదు, ఓన్లీ ఇమీడియట్ అరెస్ట్లు ఇవి. ఇంకోటి ఏంటంటే, వరకట్నం కోసము ఏమంటారు హెరాస్ చేస్తే ఇమీడియట్ అరెస్ట్ లేదు, కానీ ఆ హెరాస్మెంట్ వైలెంట్గా ఉందనుకోండి, ఓకే, అమ్మాయికి గాయాలు ఉన్నాయి, అర్థమైందా, అలాగుంటే మాత్రం ఎక్సెప్షన్, ఇమీడియట్ అరెస్ట్.